మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి, సభ జరగడానికి రావినూతల శశిధర్ గారు గ్రౌండ్ లెవెల్లో కష్టపడితే ధర్మ రక్షణ సభకు ఈరోజు హైకోర్టు అనుమతించింది. మానవ వనరులు ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారు. రేపు అంబేద్కర్ అందించిపోయినటువంటి రిజర్వేషన్లను కూడా ముస్లింలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం. మొద్దు నిద్ర లేవురా హిందువా. ఆ సభకు చట్టబద్ధమైన బలాన్ని చేకూర్చింది అడ్వకేట్ ధర్మసాగర్ గారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా హైకోర్టు వరకు పోయి పట్టుబట్టి పర్మిషన్ తీసుకొని వచ్చిందంటే ఆయనకి ఈ ధర్మం పట్ల ఉన్న నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా ఈ సందర్భంగా రిఫ్లెక్షన్ టీం ఖచ్చితంగా అభినందిస్తుంది. రోహింగ్యాలను ఈ నేల నుంచి తరిమి కొట్టాలి అనే ఒకే ఒక లక్ష్యంతో గణేష్ సేన ఆధ్వర్యంలో రాఘవరెడ్డి గారి మార్గ నిర్దేశకంలో రావినూతల శశిధర్ గారు ఇచ్చిన పిలుపుతో ఆ రోజు బాలాపూర్ ఒక ఉద్యమ కేంద్రంగా మారింది. మేము రిఫ్లెక్షన్ ఛానల్ నుండి మొదటి నుండి చెప్తూనే ఉన్నాం, ఈ రోహింగ్యాల వల్ల మన దేశానికి, ముఖ్యంగా మన ధర్మానికి కలిగే ముప్పు ఏంటిది అని. కానీ ఆ రోజు సభలో నేను ఒకటి గమనించిన, స్టేజ్ పైన ఉన్న గెస్ట్ల కంటే స్టేజ్ ముందున్న జనాలే నాకు ఎక్కువగా కనిపించారు. మన హిందువులందరూ సత్తా చాటాల్సిన సమయం. ఈ దొంగ వేధవల్ని తన్ని తరమాలి.